49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమమ్మ. గురువుగారు, మరుగుమందు మరుగుమందు అని అంటుంటారు. అసలు నిజంగా మరుగుమందు అనేది ఉందా గురువుగారు? అసలు ఏ సందర్భాల్లో ఈ మరుగుమందును ఉపయోగిస్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మరుగుమందు అనేటటువంటిది చాలామంది నెగిటివ్ కింద ప్రొజెక్ట్ చేసేసారు. అంటే ఒక మరుగుమందు అనేటటువంటిది పెట్టడం ద్వారా అది ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగజేస్తుంది, మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది, మనిషిని ఎన్నో రకాలుగా నాశనం చేస్తుంది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా అనేక కోణాలతో దాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు. మరుగుమందు అంటే అర్థం ఏంటి అని అంటే గనక, మనకి ఏదైనా చెడు సంకేతాలు కుటుంబంలో జరుగుతున్నాయి, లేదా మన భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదమైనటువంటి ప్రదేశాలు జరుగుతున్నాయి, లేదా గొడవలు జరుగుతున్నాయి, ఇష్టమైనటువంటి వారు మనల్ని వదిలివేసి వెళ్ళిపోతున్నారు అనేటటువంటి సందర్భాలలో గతంలో అంటే ఆయుర్వేదిక శాస్త్రంలో ఏం చేశారు అంటే కొన్ని చెట్ల ఔషధాల ద్వారా మనిషిని కంట్రోల్ చేసే విధంగా ఈ మరుగుమందుని కనిపెట్టారు. ఏ విధంగానైతే ఒక హిప్నటైజ్ చేసేటటువంటి వ్యక్తి బ్రెయిన్ని కంట్రోల్ చేసి తనలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏ రకంగా బయటకు లాగుతాడో, అలాగే కొంతమంది పరిశోధకారకులు మనిషిని కంట్రోల్లో పెట్టడానికి, చెప్పినటువంటి మాట వినడానికి ఈ మరుగుమందు అనేటటువంటిది ఎవరు కనిపెట్టారు? కోయదొరలు కనిపెట్టారు. అప్పట్లో కోయ వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు అడవిలో సంచరించి అడవిలో ఉన్నటువంటి మూలికలను ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఎన్నో రకాలైనటువంటి విధానాలతో ఆ మందులన్నింటినీ కూడా ప్రజలు తీసుకుంటూ సొమ్ముని చేసుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని టెంట్లు వేసుకొని ఈ మొత్తం మూలికలన్నీ పెడుతూ ఉంటారు. మీరు చూసారు కదా, హైదరాబాద్లో మనం చూస్తూ ఉంటాము. నమ్మొచ్చా గురువుగారు అలాంటి వాళ్ళ దగ్గర? ఉంటాయమ్మా, తప్పకుండా 100% ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము? నమ్మకంతో వెళ్తాము. ట్యాబ్లెట్లు ఇస్తాడు, నమ్మకంతో వేసుకుంటాం. తగ్గుతుందా తగ్గదా అనేటటువంటి మన శరీరానికి అది కారణమవుతుంది. అంటే మన శరీరము దానికి తట్టుకొని అది లోపలికి వెళ్ళి దాని యొక్క ప్రయోజనం జరిగిన తర్వాత అప్పుడు మనకు వ్యాధి అనేటటువంటి తక్కువ అవుతుంది. అలాగే మరుగుమందు అనేటటువంటిది కూడా మనిషి మాట వినడానికి, మనిషి మన కంట్రోల్ అంటే చెడు వ్యసనాలలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, లేదా ఎప్పుడూ కోపంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ మన చెప్పు చేతుల్లో ఉండడానికి, మనం చెప్పు చేతుల్లో అంటే మనల్ని ప్రేమగా చూసుకోవడానికి ఉపయోగపడేటటువంటిదే మరుగుమందు తప్ప ఇందులో ఏదో చెడుగా అనుకోవడానికి కానీ, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలు. అంటే అలా చెప్తే దీనిని ఎవరు వాడరు కదా, ఇలా చెప్తే ఇవి మళ్ళీ పుట్టుకు రావు కదా అని చెప్పేసి కొంతమంది క్రియేట్ చేసినటువంటి విధానాలు. వాస్తవంగా ఇది మంచి కంటే ఎక్కువ చెడుకే. ఇప్పుడు మనం ఉదాహరణకు మనం ఏం చేస్తాము, అయ్యా గురువుగారు మాకు ఈ సమస్య ఉందండి, ఇలా చేసుకోవాలి, మాకు మరుగుమందు కావాలి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, అయ్యో నిజమేమో కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, మరుగుమందు ఇస్తుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని వేరే కోణంలో తీసుకొని మనకు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆచరించే విధానం వేరే ఉంటుంది. అలా చేసేసరికి ఏమవుతుంది, ప్రజలందరిలో అరే మరుగుమందు పట్టడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది జరిగింది అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తుంటారు. అంటే మీడియా కంటే పవర్ఫుల్ మౌత్ పబ్లిషన్. కాబట్టి ఈ మౌత్ పబ్లిషన్ ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి ఇట్లా సంక్రమించి అన్నీ కూడా దీన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు. కానీ మరుగుమందు అనేటటువంటిది చాలా శుభయోగము, అదృష్టాన్ని కలిగించేటటువంటిది. ఎలా అదృష్టాన్ని కలిగించేది అని అంటే కనుక, ఉదాహరణకు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. చిన్న విషయం కాస్త ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా మందికి జరిగేటటువంటి ప్రాబ్లమ్స్, చిన్న విషయాలు గొడవలు పెట్టుకుంటున్నారు, చిన్న విషయాలకు ఈగోలకు వెళ్ళిపోతున్నారు, చిన్న కారణాలకు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే భర్త ఒక దగ్గర, భార్య ఇంకో దగ్గర, ఇలా వేరియేషన్ వచ్చేస్తుంది. అంటే పిల్లలు కాకపోతే ఏం కాదు, పిల్లలు అయినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తండ్రి ఏమో ఒక దగ్గర, భార్య ఏమో ఒక దగ్గర, పిల్లలేమో తల్లి దగ్గరనో తండ్రి దగ్గరనో ఉంటారు. వాళ్ళ కారణం చేత పిల్లలు అనాథలైపోతున్నారు. అంటే ఇలా అనేక రకములైనటువంటి కారణాల చేత ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇలాంటి మరుగుమందు అనేటటువంటిది పెట్టడం చేత వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి
ఈ మరుగుమందుని ఏర్పరిచారు తప్ప ఇదేదో చెడు దానికోసమో లేదా ఎవరినైనా వశీకరణ చేసుకుందామని చెప్పేసే విధానంతోనో లేదా ఏ అమ్మాయికి ఇచ్చినా వాళ్ళు ఎప్పుడు నా వైపే వస్తారనే అంశంతో చేసినటువంటిది కాదు. ఇవన్నీ అభూత కల్పనలు, ఇవన్నీ కూడా మనుషులు సృష్టించినటువంటివి. ఆ విషయం కోసం మరుగుమందు కనిపెట్టలేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరకు ఇష్టమైనటువంటి వారు, కోరుకున్నటువంటి వారు తమ జీవిత భాగస్వామి కావాలి, భార్యగా స్వీకరించాలి లేదా భర్తగా స్వీకరించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ మరుగుమందు కనిపెట్టారు. ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఇష్టం పెరుగుతుంది. మైండ్ అనేటటువంటిది డైవర్ట్ కాకుండా, పరస్త్రీ వైపు వెళ్లకుండా లేదా వేరే వ్యామోహం వెళ్లకుండా, చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఈ మరుగుమందు అనేటటువంటిది ఎవరికైతే ఏ చేత్తోనైతే పెడతామో వాళ్ళు చెప్పినటువంటి విధంగా వాళ్ళు నడుచుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ తయారైనటువంటిది మరుగుమందు తప్ప ఇది చెడు కోసం వినియోగించేటటువంటిదా, ఇది తాగితే గనక, ఇది తింటే గనక ఏదైనా ఎఫెక్ట్స్ వచ్చేస్తాయా అనేటటువంటి అంశము ఇక్కడ ప్రధానంగా ఎక్కడ కూడా చెప్పలేదు. కనుక ఇది లోక కళ్యాణం కోసం, మంచి కోసం, కుటుంబం బాగుండాలి అని ఉద్దేశించినటువంటిదే తప్ప మరో ఉద్దేశం లేదమ్మా దీంట్లో. కానీ చాలా వరకు మారుమూల గ్రామాల్లో ఈ మరుగుమందు అనే పదం అయితే ఎక్కువగా వినిపిస్తుంటుంది గురువు గారు, ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కూడా. అయితే చెప్తుంటారు మంచికైనా చెడుకైనా ఉపయోగించినా పెట్టడం వల్ల వాళ్ళకి నిజంగానే ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు మైండ్ ఖరాబ్ అయిపోతుంది, పిచ్చోళ్ళు అయిపోతారు, కడుపులో ఏవో గడ్డలు అవుతాయి, ఇట్లాంటి చాలా చాలా వింటుంటాం. అపోహలే అంటారు ఇవన్నీ. నాకు చాలా మంది కూడా ఫోన్ చేశారు, గురుగారు మరుగుమందు పెడితే అది కడుపులో గడ్డలాగా ఉండి మనిషి చనిపోయేంత వరకు అలాగే ఉంటుంది అని చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అని కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. నిజంగా మరుగుమందు ప్రతి మనిషి మీద పనిచేస్తుందా అనేటటువంటి అంశం అడుగుతూ ఉంటారు. అసలు ఈ మరుగుమందు వల్ల ప్రయోజనం ఏంటి, మేము వాడాం కానీ మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అని కొంతమంది చెప్తారు. నిజానికి మరుగుమందు అనేటటువంటిది మంత్రయుక్తంగా పెట్టాలి. మరుగుమందు తయారు చేయడం అనేటటువంటిది చిన్న విషయం కాదు. దీనికి దొరికేటటువంటి మూలికలు మన దగ్గర ఎక్కడ దొరకవు. దొరికే 3 మూలికలు ఎక్కడ దొరుకుతాయంటే, 1 కాశీలో దొరుకుతుంది, 2 ప్రయాగలో దొరుకుతుంది, 3 హరిద్వార్లో దొరుకుతుంది. ఈ 3 మూలికలు చాలా ప్రధానమైనటువంటివి. దీనితో మనం ఏం చేస్తాము అనంటే, అవి ఒక్కొక్క నక్షత్రం రోజు ఒక్కొక్క మూలికను మనము దానిని పొట్టంతా తీసేసి ఒక గ్రైండర్ చేసేసి ఒక లిక్విడ్, ఒక పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ 3 మూలికలు పిండి తయారు చేసుకొని దానికి ఒక లగ్నం ఏర్పరచుకోవాలి. మనిషి యొక్క జాతకాన్ని బట్టి లగ్నం ఏర్పరచుకొని ఆ రోజున మనం ఏదైతే పిండి చేశామో దానితో హోమం చేయాలి. ఆ హోమంలో ఆ కట్టెలతో సహా భస్మమైనటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది తీసుకొని మళ్ళీ దాన్ని మంత్రం చేసేసి మళ్ళీ ఒక లిక్విడ్, ఒక పదార్థంలాగా తయారు చేసుకోవాలి. ఆ పదార్థం ఎలా ఉంటుందంటే అందరికీ చూపిస్తాను, చాలా మందికి తెలియదు. ఈ రకమైనటువంటి పదార్థంతో ఉంటుంది. అది ఇట్లా తయారు చేస్తాం, ఈ రకంగా మారిపోతుంది. ఈ పదార్థం ఈ రకంగా మారిపోయిన తర్వాత ఈ ఒక్క డబ్బా దాదాపుగా 5 రోజులు పనిచేస్తుంది. అంటే 5 సార్లు మనిషి యొక్క, మళ్ళీ ఈ మందు దేంట్లో పెట్టాలి, కేవలము పాలల్లో కానీ లేదా తేనెలో కానీ, ఈ రెండిట్లో మాత్రం. చాలామంది ఏమంటారు అంటే అన్నంలో కలపొచ్చా, తినే ఆహార పదార్థాల్లో కలపచ్చా, దేంట్లో అయినా కలపచ్చు కదా అని అంటారు. ఆ కలిపే పదార్థాలు వేరే, ఈ పదార్థాలు వేరే. కానీ గురువు గారు ఇప్పుడు ఇది కలర్ చూస్తే గ్రీన్ కలర్ లాగా బ్లాక్ అట్లా ఉంది, పాలు వైట్ గా, ఇప్పుడు అది కలిపితే కలర్ పాలు కలర్ అయిపోతుంది, 100% కలర్ అవుతాయి. మరి వాళ్ళకి ఏమని చెప్పిస్తారు? నేను తెలియకుండా ఏది చెయ్యలేము. మనం ఇష్టపడుతున్నాము, ఏదో కష్టంగానైనా సరే వాళ్ళకు ఏదో ఒక నచ్చజెప్పు, ఏదో ఒకటి చెప్పు తాగిపియాలి తప్ప ఇది కలిపిన తర్వాత వాసన రాదు, ఏమీ రాదు, ఇవన్నీ అవాస్తవాలు. ఇవన్నీ మభ్యపెట్టడానికి, పైసలు లాగడానికే తప్ప ఇంకేం లేదు. ఇది ఎప్పటికైనా ఇది ఏంటి అంటే, నీకు పాలల్లో కలుపుతుందంటే కలర్ వస్తుంది, తేనెలో కలిపితే ఏమీ కనిపించదు. అలాంటి తేనె తీసుకోవాలి. లేదు అంటే టీలో కలిపినా కలర్ రాదు, కాబట్టి టీలో కలిపి ఇవ్వవచ్చు. అలాగే డికాషన్లో కలిపి ఇవ్వచ్చు. అంటే కొన్ని పదార్థాలలో కలిపి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే దీని యొక్క పదార్థం అనేటటువంటిది కడుపులోకి, మళ్ళీ ఈ పదార్థము కేవలం 41 రోజు మాత్రమే ఉంటుంది. నువ్వు జీవితంలో నువ్వు ఏ పదార్థం తీసుకున్నా నీ శరీరంలో 41 రోజు మాత్రమే ఉంటుంది. ఆ 41 రోజు అయిపోయిందా, నువ్వు తిన్న ఆహారం కానీ నువ్వు తాగినటువంటి వాటర్ ఏదైనా సరే మళ్ళీ మలమూత్ర విసర్జన ద్వారా తప్పకుండా అది బయటకు వెళ్ళిపోతుంది. అంటే అది పోయిన మరుక్షణం మళ్ళీ వాళ్ళతో ప్రేమగా ఉండరా గురువు గారు? ఉంటారు. ఆ 41 రోజులు అనేటటువంటివి దీక్షాకాలం అని అంటారు. ఆ దీక్షాకాలం ఇది కడుపులోకి వెళ్ళింది అని అంటే ఆ కాలంలోనే వీళ్ళు సఖ్యత, అనురాగం అన్నీ పెరిగిపోతుంది. ఆ సఖ్యత కలకాలం ఉండడానికి వాళ్ళు
తమ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి తప్ప ఇది కేవలము ఆ పదార్థం కడుపులో వెళ్ళిన తర్వాత నీకు 41 రోజులు పనిచేస్తుంది. తర్వాత నీ బిహేవియరు, నీ యొక్క ఆలోచన, నీ యొక్క విధానము, గడిచిన కాలాన్ని అన్నింటినీ లెక్క వేసుకొని మళ్ళీ అలా ఉండకుండా నువ్వు సఖ్యతగా ఉండాలి. ఇప్పుడు గొడవలు వచ్చాయంటే ఊరికే రావు కదా, ఎవరిదో ఒకరు తప్పు ఉంటుంది, లేదా ఎవరిదో ఒకరిది గొంతు పెద్దగా ఉంటుంది, ఏదో ఒకటి అరిచేస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు, కాబట్టి గొడవలు ఏర్పడతాయి. కాబట్టి అలాంటివి తగ్గించుకొని, అలాంటివి జరగకుండా భవిష్యత్తులో ఆచరణ చేసుకొని మళ్ళీ ప్రేమపూర్వకంగా నువ్వు ముందుకు ప్రతిసారి నేను అయ్యా 41 రోజు అయిపోయింది, మాకు ఇంకో డబ్బా కావాలి అని చెప్పి జీవితాంతం ఇలాగే మరుగుమందులు పెట్టారనుకోండి, అది ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా ఆ 40 ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చిందండి, అంటే అవకాశం అంటే ఏంటి, ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలని ఆలోచించాలి తప్ప నాకు ప్రతిసారి అవకాశం అయిపోయింది ఇంకో అవకాశం రావాలంటే ఎప్పటికీ రాదు. మనకు అదృష్టం ఉన్నప్పుడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ మందు పెట్టినప్పుడు ఆ భర్త మారిపోయినప్పుడు ఏ రకంగా ప్రేమగా ఉండాలి, గతంలో ఏం తప్పులు చేశాను అవి చేయకుండా మళ్ళీ నా భర్తను కానీ నా భార్యను కానీ ఏ రకంగా చూసుకోవాలి అని మానవ ప్రయత్నం చేయాలి. కానీ ఇది ఏంటి, నువ్వు సఖ్యతగా ఉండడానికి, పోయినటువంటి వాడు నీ దగ్గరికి రావడానికి ఇదొక నీకు అవకాశంలా ఉంటుంది. 199 సమస్యలు మనతోనే క్లియర్ అవుతాయి. ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటి అంటే జస్ట్ నీకు ఒక మార్గాన్ని సూచించేటటువంటి ఒక పదార్థంగానే ఇస్తాను తప్ప దీనివల్ల ఏ మిరాకిల్స్ అద్భుతాలు ఏమీ జరగవు. 199 సమస్యలు మానవుడి యొక్క అంతర్గతంతోనే క్లియర్ అవుతాయి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కనుక వీటన్నిటికీ కూడా ఒక ప్రయోజనం ఉంది. ఇది వాడేటప్పుడు నేను చెప్తాను, ఏం చెప్తాను, అమ్మ ఈ రకంగా ఉండాలి, ఈ రకమైనటువంటి పద్ధతులు నువ్వు పాటించాలి, ఈ రకమైనటువంటి నియమాలు నువ్వు పాటిస్తేనే ఇది నీకు పని చేస్తుంది, లేకపోతే దీని జోలికి రాకు, అసలు దీని గురించి నువ్వు మర్చిపోయింది ఉత్తమము. ఎందుకంటే ఇది చిన్న ఆషామాషి వ్యవహారం కాదు, లైఫ్ అండ్ డెత్ అంటే నీ జీవితానికి సంబంధించినటువంటి అంశం. దాని రకంగా ఆలోచన చేసుకొని ఈ యొక్క పదార్థాన్ని వినియోగించుకుంటే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి కోసమే తప్ప ఇక్కడ చెడు కోసం వాడితే కనుక ఫోన్ చేయొద్దు, దీని గురించి అడగవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఒక రాయేసి చూస్తారు, మరుగుమందు ఉంటుందా లేదా, అసలు నిజంగా పనిచేస్తుందా లేదా దీని గురించి తెలుసుకొని మేము తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇలా చాలామంది ఎన్నో ప్రయోగాలు చేస్తారు నా మీద. నథింగ్ డూయింగ్. నీకు ఏం సమస్య ఉంది, నీకు నిజంగా అది పని చేస్తే నేను ఇస్తాను, లేదు అంటే నువ్వు ఫోన్ కట్ చేసుకో, నాకు ఏమి డబ్బులు వేయాల్సిన అవసరం లేదని నేను ముందే చెప్పేస్తాను. ఎందుకంటే ఇది మంచి కోసం కంటే చెడు కోసం ఎక్కువగా ఆచరణ చేస్తారని నాకు భయము. అందుకే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే గతంలో కొన్ని జరిగాయి సంఘటనలు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని జరగకూడదు అనేటటువంటి ఒక దాంతో ఇవన్నీ కూడా ఆలోచన చేసి చేసుకోవాల్సినటువంటి విధానాలమ్మా. నిజంగా ఎవరికైనా మంచి జరగాలనుకునే మన ప్రయత్నం చేస్తాం గురుగారు, వాళ్ళు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేది అదే నా భయము. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తా, గతంలో కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఏమంటే నేను ఇట్లా ఒక ఆయనని ఇష్టపడుతున్నాను, నాకు ఆయన నా దగ్గరికి కొన్ని రోజులు ఒక 2-3 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నాము, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడండి, అతను ఏదైనా చేసి నా దగ్గరికి రావాలండి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాం, అంతవరకు చెప్పింది. దాని తర్వాత మళ్ళీ మరుగుమంది ఇచ్చిన తర్వాత అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పింది. ఏమంటే ఆయన ఇంకా రాలేదమ్మా, ఎందుకు రాలేదమ్మా అంటే ఇంట్లో మా ఆయన. అది కాదమ్మా, ఇంట్లో ఆయనను పెట్టుకొని నువ్వు ఈ రకంగా నమ్మది అప్పుడు చెప్పలేదు కదా అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారో నేను చెప్పలేదండి. ఇవన్నీ అంటే ఎలా అంటే ఇవన్నీ ప్రయోగాలు చేసి తర్వాత ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఇంట్లో భర్త ఉంచుకొని ఇట్లాంటి వేషాలు వేసినప్పుడు అది ఏ రకంగా పనిచేసి చెయ్యదు. కాబట్టి అమ్మ నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మాత్రం బాగుండదు, సప్పుడాక నీ భర్తతో మంచి కాపురం చేసుకో, పిల్లలు ఉన్నారు, మళ్ళీ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు ఇవన్నీ నీకు వేషాలు అని చెప్తే ఇక అప్పటి నుంచి ఆమె నాకు ఫోన్ చేయలేదు. అంటే జరిగేదాకా ఒక విషయం చెప్తారు, జరిగిన తర్వాత జరగలేదమ్మా అని చెప్తే అది ఎలా జరుగుతుంది, నీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నువ్వు నాకేం చెప్పావు, నేను ఇష్టపడుతున్నానని చెప్పి, అంటే నేను నీకు పెళ్లి కాలేదు అని అనుకొని నేను ఇష్టపడుతున్నావు అనుకున్నాను తప్ప నీకు జరిగిన సంఘటన ఇదని చెప్తే నేను అసలు నీకు అది పంపించేవాడినే కాదు కదా. అంటే ఇలాంటివి ఎన్నో సందర్భాలు జరిగాయి, అలా అమ్మాయి విషయంలో జరిగాయి, అబ్బాయి విషయాలలో జరిగాయి. అంటే భర్తలు ఉంచుకొని భార్యలు ఉంచుకొని కూడా ఈ రకమైనటువంటివి చేస్తున్నారు. కాబట్టి ఇవి కొన్ని రకాలుగా బ్యాన్ చేశారు, ఇవన్నీ కొంతమంది ఇవ్వడం కూడా మానేశారు. కానీ ఒకవేళ నిజంగా మంచి కోసం అయితే, నిజంగా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నా అలాంటి వారి కోసం మనం చేసే తప్పులేదు. కానీ ఇలాంటివి చేస్తే మాత్రం పాపం వాళ్ళకు వస్తుంది, నాకు వస్తుంది, నేను ఎందుకు పాపం మూట కట్టుకోవాలి. కాబట్టి అందుకే ఇవి చాలా ఆలోచన చేసి ఈ విషయాన్ని పరిజ్ఞానంలోకి తీసుకోవాలమ్మా. నిజంగానే గురువు. అదే అట్లా. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.